ఏంటిది దాని పేరు? హైబ్రిడ్ మహానాడు అంట. హైబ్రిడ్ మహానాడు. హైబ్రిడ్ వంకాయ చూసాం, హైబ్రిడ్ బెండకాయ చూసాం, హైబ్రిడ్ టమాటా చూసాం. ఇది హైబ్రిడ్ మహానాడు, హైబ్రిడ్ టీడీపీ. ఇది చూసారా మీరు ఎక్కడ హైబ్రిడ్ పార్టీని? ఇప్పుడు హైబ్రిడ్ రాజకీయ పార్టీ. హైబ్రిడ్ రాజకీయ పార్టీలో ఏంటంటే జరిగేది మామూలుగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తారు? తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగువాడు ఎక్కడున్నా మావోడని చెప్పని గర్వపడేలాగా. నిన్న కూడా లోకేష్ గారు అదే చెప్తున్నాడు ఈ హైబ్రిడ్ పార్టీ మీటింగ్ లో. తెలుగువాడు, ఆవాడు, పౌరుషం, అది ఇది అని చెప్పి చెప్తున్నాడు. ఎన్టీఆర్ గారు సిబిఎన్ అంట రావాలని తెచ్చారు. నిన్నదాకా రామారావు ఎన్టీఆర్ అన్నారు, ఇప్పుడు సిబిఎన్ అంట. అంటే రామారావు మెల్లగా ఎత్తేస్తున్నారు. అంతే కదా, చేసుకున్నాడు చేసుకుంటా. ఇప్పుడు ఎంత పాపం చేసి అంత కదా ఇచ్చేస్తాడు కదా దేవుడు. రామారావుని వేసేచ్చా, లోకేష్ నాయుడు వచ్చా, నాన్న వేసేస్తున్నాడు. అంతే కదా జరిగేది. మొత్తం ఏంటా అంటే ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు హైబ్రిడ్ మీటింగ్లు. 3 రోజులు అన్నారు, 2 రోజులు. అయితే మొదటి రోజు హైబ్రిడ్ భజన, రెండో రోజు హైబ్రిడ్ భజన. మామూలుగా మొన్నటిదాకా మనం ఏమి వినేవాళ్ళం? జయము జయము శాంతరమ్మ అని భజన కొట్టేవాడు. ఇప్పుడు అందరూ అసలు మామూలుగా ఆడివిడి లేదు. ఎమ్మెల్యేలు కానించి మొత్తం చిన్నోడి కానించి పెద్దోడు దాకా అందరూ జయము జయము లోకేశ, జయము జయము లోకేశ. ఇదే భజన 2 రోజులు. అని మీకు ఇది చేసాం, అది చేసాం, అది చేస్తాం, ఇంకా ఇది చెయ్యాలి. ఇక జయము జయము లోకేశ, జయము జయము లోకేశ. వెళ్ళిపో చంద్రయ్య, వెళ్ళిపో చంద్రన్న. దిగిపో చంద్రన్న, జయము జయము, ఎక్కే లోకేశ. ఇదే కదా మొత్తం భజన అంతా. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమైపోయిందంటే కూర్చుని అసలు అర్థం కావట్లా, నవ్వు లేదు. ఎన్టీ రామారావు సినిమా మీ ఊరు నీడిపల్లి దగ్గర తీసినట్టున్నారు. ఆ సినిమాలో పాట ఏదో ఉంటుంది అనమాట, పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే చంద్రగిరిలోళ్ళు వదిలేశారు, చంద్రగిరిలోళ్ళు తోలేశారు, కట్టుకున్నాడు అంటే టీడీపీ వదిలేశాడు. టీడీపీ కార్యకర్తలందరూ కూడా జై జై మహేష్, జై జై లోకేష్ అంటారు. చంద్రబాబుని వదిలేశారు. అది ఎంత గమ్మత్ ఏంటంటే చంద్రబాబుని వదిలేశారు, లోకేష్ దేవాంశ్ అంట. అరే ఏంట్రా బాబు ఈ అతి పోగల, ఈ అతి ఆపండ్రా బాబు అని ఎవడో మాట్లాడతాడు. అసలు దేవాంశు కళ్ళతోటి తీస్తే ఎన్టీ రామారావు లాగా ఉన్నాడు. ఊరికి పోయే కాలం కళ్ళతోటి తీస్తే ఎన్టీ రామారావు లాగా ఉంటారా? కళ్ళతోటి తీస్తే కత్తూరు నాయుడు లాగా లేకపోతే చంద్రబాబు నాయుడు లాగా ఉంటాడు. ఎంత అతి భజన అనమాట. అసలు మామూలుగా భజన మామూలు భజన కాదు. లోకేష్